తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నాయన, రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరేఖల చాటున భద్రపరిచి నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, జ్ఞానం ఇచ్చువాడా మీకే స్తోత్రం. ధవలవర్ణుడా మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ మీకే ఘనత. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవ మీకే మహిమ. సైన్యములకు అధిపతికు మా దేవ మీకే ఘనత. ఆశ్చర్యకరుడు అయినటువంటి మా దేవ మీకే స్థుతి. ఉన్నత స్థలములలో నివసించువాడా మీకే స్తోత్రం. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడా మీకే స్తోత్రం. దేవ, శక్తిమంతుడు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఘనత వహించినటువంటి వాడా మీకే మహిమ. సమస్త ప్రధానులకు అధికారులకు నువ్వు శిరస్సై ఉన్నటువంటి వాడా మీకే స్తోత్రం. నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నవాడా మీకే స్తోత్రం. మహోన్నతుడా మీకే మహిమ. ఆయన మహోన్నతుడమైనటువంటి వాడు మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చేవాడు మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడు అయినటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరం గల మా దేవ మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరచుకున్నాను ఆయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచన వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన, మా పాపాలన్నీ కూడా తండ్రి ఇదిగోనైనా మీరు కీర్తన గ్రంథము 103:12 సెలవిచ్చిన రీతిగా పడమటకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలో అంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా నీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. నాయన స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న నాయన వారి పనిపట్లో మీరు తోడై ఉండండి తండ్రి. నాయన ఇగో తండ్రి వారి పనిపట్లో మీరు తోడై ఉండండి నాయన. మీ సన్నిధి వారికి తోడై ఉంచి తండ్రి వారి పనిపట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి విద్యార్థుల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ఒక్కమారు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన వారి స్కూల్కి, కాలేజీలకి తండ్రి వారు వెళ్ళిచుండగా తండ్రి మీ కాపుదల దయచేయండి అయినా. ఇదిగో తండ్రి వారు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఏకాగ్రతలో మీరు సహాయం చేయండి అయినా. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలోనైనా బిడ్డలను దీవించండి అయినా, ఆశీర్వదించండి అయినా. ఇంక వారి చదువు నాయన చదువు తండ్రి ఏకాగ్రత దయచేసి తండ్రి మీ దయరెక్కల చాటున బిడ్డలను భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. యవ్వన బిడ్డల కొరకు మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. ఇదిగోనండి యవ్వన బిడ్డలందరూ కూడా తండ్రి యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదని లేఖనం సెలవిస్తున్నది కదా నాయన. అదే లేఖనముల వలన తండ్రి యవ్వనస్తుల నడతను స్థిరపరచుకుంటారండి లేఖనం సెలవిస్తున్నది కదా తండ్రి. బిడ్డలందరికీ తండ్రి మీ వాక్యమందు అభివృద్ధి పరచండి అయినా. యవ్వన బిడ్డలందరినీ మీ సన్నిధిలో నాయన మీ దారకల చాటున భద్రపరచండి అయినా. దుష్టుడు ముట్టుకుంటున్నట్లు తండ్రి మీ కంచి కాపుదల యవ్వన బిడ్డలందరికీ ఉంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం నాయన. ఇక తండ్రి మరి యొక్క నూతన సంవత్సరం తండ్రి ఆ బిడ్డలకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయ్యా తండ్రి, ఇంకా నేను సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి నేత్రాసులో కానీ నాయన జీవపు డంబంలోనే తండ్రి గర్వమే కానీ కోపమే కానీ మరి ఏది కూడా తండ్రి మమ్మల్ని దారి చేరకుండానట్లు నాయన మీ కృపా కాపుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన మా హృదయం ఎల్లప్పుడూ తండ్రి నాయన మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మేము పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మా హృదయం శుద్ధిగా ఉండినట్లు నాయన మీ ఆత్మ సహాయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మాకు ప్రార్థనా శక్తిని దయచేయమని అడుగుచున్నాం నాయన. మాకు ప్రార్థన దుప్పటి దయచేయమని అడుగుచున్నాం నాయన.
నాయన తండ్రి, ఈ యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి ప్రార్థన చేసినట్లు తండ్రి ఇర్మియా వలె రోధించి ప్రార్థన చేయుటకు తండ్రి మాకు ప్రార్థన శక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఓర్పును, సహనమును, వివేకమును, సమాధానమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి నిత్య జీవము కొరకు బుద్ధిగల కన్యకుల వలె మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి ఇక నాయన తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మీ సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికినట్లు తండ్రి మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో కొరకు తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నానైనా కుటుంబాలలో తండ్రికి నైనా ప్రార్థన శక్తి దయచేనైనా ఇక నేను కుటుంబంలో అందరూ మోకలి ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయుటకు కావలసినటువంటి నాయన జ్ఞానము, బుద్ధి, వివేకం అనుగ్రహించండి తండ్రి. ప్రార్థనా శక్తిని దయచేయండి అయినా కుటుంబాలలో ఐక్యత దయచేయండి తండ్రి. కుటుంబాలలో తండ్రి నెమ్మది దయచేయండి అయినా భార్య భర్తల మధ్య తండ్రి గలిబిలి లేకుండా తండ్రి శాంతిని, సమాధానం దయచేయండి అయినా ఇంకో తండ్రి పిల్లల్ని ఏ విధముగా పెంచాలో తండ్రి జ్ఞానమైన మనస్సు తండ్రి ఇక నేను స్త్రీలకే కానీ అటు పురుషులకే కానీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా వారు మారు మనసు పొందనలేనటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. వారందరికీ మారు మనసును దయచేయండి అయినా రక్షణ దయచేయండి తండ్రి. ఇక నైనా మరి ముఖ్యంగా తండ్రి భార్య భర్తలు తండ్రి విడిపోవడానికి సిద్ధమైనటువంటి ఎందరో దంపతులు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా వారికి శాంతిని, సమాధానాన్ని దయచేయండి అయినా వారు విడిపోకుండా ఉన్నట్లయినా తండ్రి దుష్టుడు వారిని ముట్టకుండానట్లు మీ కంచి కాపుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇక నేను సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు తండ్రి సంఘంలో తప్పిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. సంఘానికి రాలేకుండా ఉన్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. ఇగో సంఘంలో తండ్రి భార్య రక్షణలోనికి వస్తే భర్త రక్షణలోనికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటువంటి కుటుంబాలన్నీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా మీ దయరెక్కల చట్టం భద్రపరచండి అయినా. ఇగో నైనా పాపంలో పడిపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇక నేను ఆ బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని కృపా కాపుదల దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి సేవకుల కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అయినా వారి పరిచర్య కొరకు తండ్రి నాయన వారు చేస్తున్నటువంటి ఆ సంఘాల పరిచర్య కొరకు తండ్రి వారి అభివృద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి నాయన నూతన ఆత్మలను పట్టుకోవడానికి కావలసినటువంటి నాయన మంచి జాలారులుగా తండ్రి నేర్పరమైనటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము తండ్రి ఆత్మశక్తి తండ్రి నాయన మేము కలిగి ఉండినట్లు ఆయన సహాయం చేయండి ఆయన. ఇదిగో తండ్రి నాయన మేమైతే ఏమీ చేయలేని వారము తండ్రి నాయన కేవలం మీ ఆత్మ వలనే కార్యములు జరిగించండి ఆయన. ఇక నేను ఏ ఆత్మ తండ్రి మారు మనసు పొంది మీ సన్నిధికి రావలసి ఉన్నదో వారందరికీ శుభార్త అందినట్లు నాయన వారి శుభార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి నాయన మీకు మీ కృపా కాపుదల దాయిచ్చండి ఆయన. ఆత్మలు పట్టుకోవడానికి కావలసిన మీ సన్నిధి తోడించండి అయ్యా శుభార్తకు లోబడలేనటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటు యూట్యూబ్లోనే కానీ ఇటు మేము సువార్త ప్రకటిస్తుండగా తండ్రి మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. వారు ఎరుగు చేసిన పాపంలో మండించండి తండ్రి నాయన. ఇగో తండ్రి వారికి జ్ఞాన హృదయం దయచండి. బండల రాతి హృదయాలు తీసివేసి మెత్తన వాసు హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి సువార్త ప్రకాశం వారి హృదయాలలో వెలుగొందునట్లు తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇగో నాయన సార్వత్రిక సంఘంలో అప్పుల బాధలతో పడి ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. ఇదిగో నాయన తండ్రి అనేక శోధనలు పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అనేక ఇబ్బందులతో పడి ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. ఆ బిడ్డలందరినీ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుంటాయా నాయన. మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇగో నేను యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అనేక సమస్యలతో అనేక వ్యాధులతో నేను హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నాయన మీరే దర్శించమని అడుగుతున్నామయ్యా దేవా నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ స్వస్థత దయచేయమని అడుగుతున్నాము నా దేవా. పరిశుద్ధుడా నీకే స్తోత్రం నాయన. ఇక కృపగల మహారాజా నీకే స్తోత్రం. విధవరాండ్ర కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. విధవరాండ్రను మీ సన్నిధిలో దీవించండి నాయన. ఇక నైనా వారికి నాయన నీవే నాయన సహాయమై ఉన్నావు తండ్రి. వారికి న్యాయకర్తవై ఉన్నావు దేవా నాయన. వారికి సహాయం చేయండి నాయన. వారి ప్రతి విషయంలోనూ మీరు తోడై ఉండండి తండ్రి. ఇదిగో నాయన తండ్రి. ఇగో తండ్రి దొంగలే కానీ, త్రాగుబోతులే కానీ, వ్యసనపరులే కానీ తండ్రి అనేకులు జైల్లో ఉన్నటువంటి మీ బిడ్డలే తండ్రి అటువంటి బిడ్డలందరికీ తండ్రి మారు మనసును దయచేయండి ఆయన. వారి శిక్ష అనుభవించినప్పటికీ కూడా తండ్రి వారి కఠినమైనటువంటి మనస్సు గలవారు కాకుండా తండ్రి ఇదిగో నాయన మీ లేఖనాలను తండ్రి వారికి నాయన అందజేయండి నాయన. ఇగో నాయన జైల్లో ఉన్నవారి కొరకు తండ్రి మేము సువార్త ప్రకటన చేయడానికి కూడా మాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇదిగో తండ్రి మన ముఖ్యంగా తండ్రి ఇగో నాయన స్కూల్కి, కాలేజీకి
బడికి వెళుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా మీ దయారెక్కల చాటున భద్రపరచండి నాయన. ఇక నేను క్షేమకరంగా మళ్ళీ వారు కాలేజీ స్కూళ్ళు ముగించుకొని నాయన ఇంటికి వచ్చినట్లు సూపర్ కృప చూపించండి అయ్యా. అయ్యా తండ్రి, ఇక నేను జైల్లో ఉన్నటువంటి ఖైదీలు అందరి కొరకు తండ్రి, వారి మానవరసు కొరకు నేను మరొక మారు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అట్టి కృపను దాయిచ్చండి నాయన. ఇక నైనా తండ్రి, నేత్రాశలో పడి శరీరాశలో పడి ఎందరో పాపపు లోయల్లో పడిపోయినటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. వారికి రక్షణ దాయిచ్చండి అయినా, వారి మానవనసును దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, ఇకనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి నాయన ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన బిడ్డలకు, వాక్యం మెరిగిన మగ బిడ్డలను దాయిచ్చండి. మగ బిడ్డలకు మంచి వాక్యం మెరిగిన ఆడబిడ్డలను దాయిచ్చండి. మీ సన్నిధులు నాయన వారు నిందారీతులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా దేవా నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. కృపగల మహారాజా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, శత్రువుల కొరకు తండ్రి మా మీద ఎన్నో దూషణ మాట్లాడుతున్నారు నాయన. మేము ఏమీ చేయకపోయినా మా మీద ఎన్నో నాయన మాకు అడ్డముగా మాకు విరోధంగా మాట్లాడుతున్నటువంటి మా శత్రువుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ బిడ్డలకి జ్ఞాన హృదయం దయచండి నాయన. వారు ఏం చేస్తున్నారో అసూయతో కలహంతో తండ్రి మా మీద నాయన వారు చేస్తున్నది వారికి ఎరుగగానే చేస్తున్నారయ్యా. అయ్యా వారిని మన్నించండి నాయన. ఇక శత్రువుల్ని మిత్రులుగా చేయగలే దేవుడవు నీవే నాయన. మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి, అపాయంలో ఉన్నటువంటి వారికి మీ సహాయం చేయమని అర్థిస్తున్నాం తండ్రి. ఇక నేను కోతకి పనివారిని పంపించమని వేడుకుంటున్నామయ్యా. ఇక నేను ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ శాంతిని సమాధానం దయచేయండి. మరి ముఖ్యంగా మా దేశమునకు శాంతిని సమాధానం తండ్రి రక్షణ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ఈ ప్రార్థనతో నాయన యావర్గాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఈ సమస్త ప్రార్థన నాయన నమ్ముటి నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే నాయన, మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి నేను మీ నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి.